మొదటి వారం మనోవిచారంగా ఉండడం, ఎప్పుడూ విచారంగా ఉండడము, ఉద్యోగస్తులకు అధికారుల చేత ఒత్తిడులు రావడము, రాజకీయ నాయకుల చేత ఒత్తిడులు రావడము, చేసే పని సక్రమంగా చేయకపోవడము, శత్రువుల బాధలు పెరిగిపోవడం జరగడానికి ఆస్కారం ఉంది. ఎంత కష్టపడినా, మీరు ఆఫీసులో ఎంత కష్టపడి పని చేసినా ఆదరణ లేకపోవడం, ఇంకో గంట వరకు పనిచేయి, ఆ ఫైల్ పూర్తి చేసి వెళ్ళిపో అని చెప్పి అధికారుల చేత మాటలు పడడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. రెండవ వారంలో ధైర్యం లేకపోవడం, ఏ పని చేద్దామన్నా కానీ ఏదో ఒక రకమైన ఒక బాధ వచ్చి ఆ పనిని సక్రమంగా చేయకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈ జూలై నెలలో ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కానీ తప్పదు, అనవసరమైన ఖర్చులు ఏముండవు. మన కుటుంబానికి మనకు రోజువారీ ఖర్చులే పెరిగిపోతుంటాయి. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు ఇప్పుడున్నటువంటి ఒక వస్తువు విలువ ఇంకో గంట సేపటికి పెరిగిపోతుంది. అలాంటి పెరిగిపోవడం వల్ల ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అందులో మీరు కఠినంగా మాట్లాడడం వృశ్చిక రాశి వారు ఈ మధ్యన ఒక 2-3 నెలల నుంచి వాళ్ళకు ఆ గ్రహాల యొక్క ఒత్తిడి వల్ల అలా జరుగుతుంది. కఠినంగా మాట్లాడడం, తనవాన్లు పరవాన్లు అనేటువంటి ఒక ఆలోచన లేకపోవడం, తన వారినైనా తన భార్యాబిడ్డలైనా తల్లిదండ్రులైనా ఎవరినైనా కానీ మనస్సు విరిగేటట్టుగా బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటిది కొద్దిగా తగ్గించుకోవడం చాలా మంచిది. ఒక్కోసారి మీరు హద్దు మీరి ప్రవర్తించి చిక్కుల్లో పడతారు. ఇంటిలో కుటుంబ కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే యత్నకార్య భంగము, చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడము, కొందరి వ్యక్తుల వలన లేనిపోని చిక్కులలో పడడము, మనశ్శాంతి లేకుండా ఉండడము జరుగుతుంది. కొన్ని కోర్టు కేసులు కూడా రావడానికి, కోర్టు కేసులో పోలీస్ కేసులో రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇది ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే అధిక ప్రయాణాలు చేయడం వృశ్చిక రాశి వారు, దానివల్ల ధన నష్టం, వాహన ప్రమాదాలు ఎదుర్కోవడము జరుగుతూ ఉంటుంది. విలువైన వస్తువులు అమ్మడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ నెలలో ప్రతి విషయంలో ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అడుగులు ముందుకేయండి. కాబట్టి ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి ప్రతిరోజు.